మహిమ కలుగును గాక. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరొకసారి మీ అందరికీ ప్రభు పరిశుద్ధ నామములో వందనాలు. అందరికి వందనాలండి. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఇప్పటికే మన సమయం చాలా అవుతుంది కాబట్టి కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుడు ఈరోజు ఒక నెల దేవుడు మనందరిని కాపాడి, జనవరి నెలంతా కాపాడి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన దేవునికి అందరం స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సమూయేలు రెండో గ్రంథము, సమూయేలు రెండో గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యోధా వారికి అభ్యాసము చెయ్యవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇజ్రాయేలు, నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషపడినట్లు, సున్నతలేని వారి కుమార్తెలు జయము అని చెప్పకున్నట్లు ఈ సమాచారము గాతులో తెలియచేయకుడి, అష్కెనులోను వీధులలో ప్రకటన చేయకుడి. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, కొన్ని శ్రేష్టమైన మాటలు మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా. మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్య దయచేయండి ప్రభా. మీ ఆత్మతో మీ వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నావు నాయన. ఈ సమయంలో ప్రభా ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే నడిపించమని ప్రార్థన చేస్తున్నావు నాయన. అలాగే చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ మాటల్లో దేవుడు మనతో మాట్లాడంటే దావీదు ఆయన ఒక దుఃఖముతో, ఒక బాధతో రాసిన మాటలు ఇవన్నీ కూడా. ఎందుకలా రాశాడంటే, యోధా వారికి, ఆ ప్రజలకి అభ్యాసం కలగాలి, వాళ్ళందరూ తెలియాలి, వాళ్ళందరూ తెలుసుకోవాలి ఈ విషయము అని అందరూ తెలిసే విధంగా ఒక ధనుర్గీతం ఒకటి రాసి, ఒక పాట లాంటిది ఒకటి రాసి అక్కడ వాళ్ళకందరూ చెబుతున్నట్టుగా మనం వాక్యం చూస్తున్నాం. ఎందుకు ఇలా రాశాడు? ఎందుకు దావీదు రాయవలసిన మాట ఏమిటి? అసలు ఎందుకు ఈ మాట ఏమిటంటే, ఇజ్రాయేలు నీకు భూషణమగు వారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దావీదు? ఏమీ చెప్పాలనుకుంటున్నాడు దావీదు ఇజ్రాయేల్ ప్రజలకి అంటే, ఇజ్రాయేల్ ప్రజలారా బలాఢ్యులు పడిపోయారు. బలాఢ్యులు ఎవరయ్యా అంటే, ఇక్కడ మనం చూస్తే సౌలు కావచ్చు, సౌలు కుమారులు కావచ్చు, యోనాతాను కావచ్చు, వాళ్ళందరూ కూడా గిల్బోవ పర్వతం మీద వాళ్ళందరూ పడిపోయినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. ఎవరెవరు కుమారులు అంటే, సమూయేలు మొదటి గ్రంథంలో చివరి అధ్యాయం 31వ అధ్యాయంలో 2వ వచనం నేను చదువుతున్నాను. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. అంటే ఇక్కడ సౌలు కుమారుడైన యోనాతాను, అబీషువ ఇంకో వాళ్ళు ముగ్గురు కుమారులు కూడా గిల్బోవ పర్వతం మీద చనిపోయారు. చనిపోయిన తర్వాత అది తెలుసుకొని జీర్ణించుకోలేక, అంటే భరించలేక, దాన్ని ఆలోచన చేయటానికి కూడా ఆయనకి వల్ల కావట్లేదు దావీదుకి. ఎందుకంటే దేవుని పోషణ వచ్చిన వాళ్ళు, అంటే దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు. సౌలు మొదటి రాజుగా ఉన్నాడు. సౌలుని సమూయేలు ప్రవక్త ఆయన అభిషేకించి, నువ్వు రాజుగా ఉండాలి అని అభిషేకించి సౌలు రాజుగా చేసిన తర్వాత సౌలు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి,
ఎన్నో అప్ అండ్ డౌన్లు వచ్చినాయి. ఎందుకంటే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాడు. కొన్నిసార్లు ఆత్మీయంగా ఎదిగినట్టే ఉంటాడు, ఆత్మీయంగా ఎదగకుండా. ఈ విధంగా ఆయన జీవితం అప్ అండ్ డౌన్గా ఉంది కాబట్టి ఆ దేవుడు అతన్ని రాజుగా ఉండకుండా త్రోసివేస్తాడు, విసర్జిస్తాడు దేవుడు ఆయన్ని. అందువల్ల దేవుడిని విసర్జించాడు కాబట్టి, దేవుడు ఆయన దగ్గర నుంచి రాజ్యాన్ని లాగువేసుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని చెయ్యి విడిచిపెట్టాడు. ఒక మాట చెప్పాలంటే దేవుడు సౌలు చేతిని విడిచిపెట్టేశాడు. అందువల్ల ఫిలిష్తీయులు వచ్చి సౌలుని తన కుమారుల్ని పర్వతం మీద వాళ్ళని హతము చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ దావీదు అంటాడు, ఆహాహా బలాఢ్యులు పడిపోయారే. ఎవరు బలాఢ్యులు? దేంట్లో బలాఢ్యులు? అయితే ఇక్కడ మనం గమనించిన మాటలు ఏమిటంటే, ఎందుకు బలాఢ్యులు పడిపోయారు? బలాఢ్యులు దేవుని ఎరిగిన వారు, దేవుని రక్షణ పొందిన వారు, అభిషేకించబడిన వారు బలాఢ్యులు వాళ్ళు. ఎందుకంటే దేవుని నమ్ముకున్నవారు, వాళ్ళ సొంత శక్తి కాదు, సొంత బలము కాదు, కానీ వాళ్ళు దేవుని శక్తితో నడుచుకున్నారు కాబట్టి, దేవుని ఆత్మతో నింపబడి యుద్ధాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బలాఢ్యులు అని ఇక్కడ దావీదు అంటున్నాడు. దేవుని ఆత్మ కోల్పోయిన తర్వాత, దేవుడు అతని చెయ్యి విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు బలాఢ్యులు కాదు, వాళ్ళు పడిపోయిన వారిగా ఉన్నారు. ఆత్మలో పడిపోయారు. పడిపోయిన స్థితిలో ఉన్న వారిని గురించి దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాస్తవంగా అయితే నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇక్కడ సౌలు గురించి అంతగా ఏడవలసిన అవసరం లేదు దావీదు. సౌలు గురించి అంతగా బాధపడవలసిన అవసరం లేదు. సౌలు గురించి ఇంకేమంటున్నాడంటే, ఆ పర్వతాలను చేపిస్తున్నాడు, గిల్బో పర్వతాలను చేపిస్తున్నాడు. మీ మీద మంచు కురవకూడదు, మీ మీద ఇక్కడ ఏ పంట పండకూడదు, ఏది కూడా మొలవకూడదు, మీరు ఎండిపోయిన వారుగా ఉండాలి అని పర్వతాలని ఇటన్నిటిని కూడా శపిస్తున్నాడు దావీదు. అయితే నేను అనుకుంటున్న ఆలోచన ఏమిటంటే, దావీదుని గురించి దావీదుతో ఒక మాట, అది ఎదురుగా ఉంటే ఒక మాట అడగాలనుకుంటున్నాను దావీదే. ఏమంటే, దావీదు ఎందుకు అలాగ నువ్వు దుఃఖపడుతున్న వారి గురించి? దేవుడే వాళ్ళని విడిచిపెట్టాడు కదా. దావీదుని సౌలుని గురించి పర్వతాలను శపించాలా? సౌలుని గురించి ఆ ప్రాంతం అంతా ఎండిపోవాలా? సౌలుని గురించి ఏం ఫలించడానికి లేదా? దేవుడు అతన్ని విసర్జించాడు కదా, దేవుడు అతన్ని విడిచిపెట్టాడు కదా, చెయ్యి విడిచిపెట్టేసాడు కదా. సమూయేలు అంతగా ప్రార్థన చేస్తున్నప్పుడు సమూయేలుతో దేవుడు అంటాడు, సమూయేలు ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నావు అతని గురించి? అతను నేను విసర్జించాను కాబట్టి నువ్వు వెళ్ళి యెష్షయి ఇంటికి వెళ్ళు, యెష్షయి ఇంటికి వెళ్ళి అతని కుమారుని అభిషేకించు అని దేవుడు చెబుతున్నాడు కదా. నువ్వు అంతగా సౌలుని గురించి మాట్లాడుతూ, సౌలుని గురించి అంతగా ధనుర్గీతం రాసి నువ్వు అంతగా పర్వతాలను చేపించడానికి, పర్వతం మీద ఏ పంటలు పండకుండా, ఆ దేశంలో ఏమీ జరగకుండా ఎందుకలా అన్నావు అని అనిపిస్తుంది నాకు. అంటే ఏ సమాధానం దానికి దేవుడు ఇస్తాడో నాకు తెలియదు, కానీ అతను పాపం చేశాడు కాబట్టి దేవుడు అతను విసర్జించాడు, అతను దోషం చేశాడు కాబట్టి దేవుడు అతను విసర్జించాడు. అయితే ఒక మాట మనం చూసినట్టయితే, సౌలు మొట్టమొదటిగా ఎలాంటి జీవితం జీవించేవాడు, సౌలు మొదటగా ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, ఒక మాట మనం చూసినట్టయితే సమూయేలు గ్రంథంలోనే మనం చూస్తే ఒక మాట, సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథము 9వ అధ్యాయం, మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో 20వ వచనం మనం చూసినట్టయితే, ఒక మాట చదవండి ఒకసారి. 3 దినముల కిందట తప్పిపోయిన నీ గార్ధవములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇజ్రాయేలు అభిష్టము ఎవరు ఎందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి ఎందును కదా అనేను. అందుకు సౌలు, నేను బెన్యామీనుడు కాదా? నా గోత్రం ఇజ్రాయేలు గోత్రము స్వల్పమైంది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రం ఇంటి వారందరిలో అల్పులు కాదా? నాతో ఇలాగను ఎందుకు పలుకుచున్నావు నేను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ మొట్టమొదటి సౌలు నోటి నుంచి వచ్చిన మాట ఏమిటి? సౌలు ఎలాంటి వాడు? సౌలు తన తండ్రి గాడిదలు తప్పిపోతే గాడిదలు వెతుక్కుంటూ ఊరూరు తిరుగుతున్నవాడు. సౌలు ఊరూరు తిరుగుతూ ఉంటే, అనేక ప్రాంతాలు తిరిగి గాడిదలు వెతుక్కుంటూ ఉంటే, అతను పనివాడి దగ్గర ఇద్దరు వచ్చి ఎదుగుతూ ఉంటే, వాళ్ళకి ఆ ఊరిలో వచ్చిన తర్వాత, ఆ యెరూషలేము ప్రాంతంలో వచ్చిన తర్వాత దేవుడు సమూయేలుతో మాట్లాడి, సమూయేలు, నేను ఒక వ్యక్తిని చూపిస్తాను, అతను రాజుగా అభిషేకించు అని సౌలు గురించి మాట్లాడతాడు. అప్పుడు సౌలుతోటి సమూయేలు మాట్లాడుతున్న మాట ఏంటి? దేవుని అభిష్టం మీ ఇంటి వారు అయింది ఉంది కదా, మీరు దేవుని రాజ్యానికి రాజులు కావాలి కదా అని సమూయేలు మాట్లాడుతున్నప్పుడు సౌలు అంటాడు, అయ్యా మేము బెన్యామీనులం కదా, మాది బెన్యామీను గోత్రం కదా, మేము చాలా స్వల్పమైన వారం కదా,
ఈ ఈ గోత్రంలో కూడా మా కుటుంబం చాలా చిన్నది కదా, మాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీ అర్హుడు కాదు కదా, నాకు అర్హత లేదు కదా అని సౌలు ఆ సమూయేలుతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎందుకు ఈ మాటను చెబుతున్నానంటే, సౌలు మొట్టమొదటిగా ఆయన స్థితి ఏమిటి, ఆయన పరిస్థితి ఏమిటి, ఆయన కుటుంబ పరిస్థితి ఏమిటంటే ఏమీ లేనివాడుగా ఆయన ఊరూరు తిరుగుతూ గాడిదలు వెతుక్కుంటూ గాడిదలు కాసుకున్న ఉన్న పరిస్థితిలో ఉన్న సౌల్ని సమూయేలు అభిషేకించి రాజుని చేస్తే, రాజు అయిన తర్వాత అతని స్థితి మర్చిపోయాడు. నేనేమంటున్నానంటే అతని స్థితి మర్చిపోయాడు. అతను దేవుడు ఎలా ఎన్నుకున్నాడు, ఎక్కడుండేవాడిని అక్కడ ఎలా తెచ్చాడు, ఎక్కడ తిరిగేవాడిని ఏం చేశాడు దేవుడు. ఊరూరు తిరుగుతూ గాడిదలు వెతుక్కున్న వాడిని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక రాజును చేశాడు దేవుడు సౌలుని. అలా సౌలుని రాజును చేస్తే ఆ సౌలు రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడిని పూర్తిగా విసర్జించిన వాడిగా ఉంటున్నాడు. ఒక మాట మనం చూసినట్టయితే సమూయేలు గ్రంథంలోని మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అతడు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బళ్ళను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బళ్ళు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల గృహ అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు చేయుట శోధ చెప్పుటాను పాపంతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయనని విసర్జించిన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, సమూయేలు అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. దేవుని ఆజ్ఞను గైకొంటే సంతోషిస్తాడు, కానీ దేవుని ఆజ్ఞను గైకొనకుండా ఏదో బలులు తీసుకొచ్చి నువ్వు అర్పిస్తే, దేవుడి మాట వినకుండా ఏదో నీ దగ్గర ఉన్నాయి, ఒక ఆస్తి కావచ్చు, బంగారం కావచ్చు, కానుకగా తెచ్చి నువ్వు దేవునికి అప్పగిస్తే దాన్ని దేవుడు మెచ్చుతాడా? ఎంత మాత్రం మెచ్చుకోడు అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు, దేవుడు మనతో ఏం మాట్లాడు, మనం దేవుని మన హృదయాన్ని అప్పగించకుండా, దేవుని ఆజ్ఞ మనం పాటించకుండా మనం ఏమి తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చినా కానీ, నువ్వు ఎంత విలువ కలిగిన కానుక తెచ్చి దేవునికి ఇచ్చినా కానీ నీ హృదయం సరిలేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆజ్ఞ గైకొనటం మంచిది, దేవుని ఆజ్ఞ గైకొనటం శ్రేష్టం కదా, ఆయన మాట వినటం శ్రేష్టం కదా అని. కాబట్టి నువ్వు దేవుడిని విసర్జించావు కాబట్టి దేవుడు నిన్ను కూడా విసర్జించాడు అని ఇక్కడ సభలతోటి సమూయేలు మాట్లాడుతున్నాడు. దేవుడిని విసర్జించాడంట. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, సౌలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నవాడు, ఏ స్థితిలో ఉన్నవాడిని దేవుడు ఏ స్థితికి తీసుకొచ్చాడంటే, అతను ఎక్కడో తిరుగుతున్న వాడిని కనిపెట్టి చూసి ఒక రాజుగా అభిషేకించాడు. ఆయన ప్రజల మీద రాజుగా అభిషేకించాడు. దేవుని ప్రజల మీద ఒక రాజుగా అభిషేకించిన తర్వాత అది మర్చిపోయి దేవుని మాట వినకుండా, ఆజ్ఞ పాటించకుండా ఆయన్ని విసర్జించిన వాడిగా ఉన్నాడు, ఆయన దూరపరిచిన వాడిగా ఉన్నాడు. అంటే నేను ఇక్కడ ఏమున్నాడంటే, అందుకు దావీదు అంటున్నాడు, అయ్యోయ్యో బలాఢ్యులు పడిపోయారు కదా, ఆహాహా బలాఢ్యులు పడిపోయారే. ఇజ్రాయెల్ దేశానికి భూషణంగా ఉన్నవారంటే ఒక భూషణంగా, ఒక మంచి బహుమానంగా, అంటే ఒక నాయకులుగా, దేశాన్ని నడిపించేవారిగా, అలాంటి అధిపతులుగా ఉన్న వారు పడిపోయారు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా అదే అడుగుతున్నాడు. దేవుడిని ఏర్పరుచుకున్న తర్వాత, దేవుడు నీకు ఎక్కడో ఉన్న వారిని, ఎక్కడెక్కడో నువ్వు దేవుడిని ఎరగకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్న మనల్ని దేవుడు తీసుకొచ్చి ఆయన అభిషేకించి, ఆయన వాక్యం అందించి, మన రక్షణ ఇచ్చి, మారు మనసు ఇచ్చిన తర్వాత, మన దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన స్థితి మర్చిపోతున్నామా? ఒకవేళ మన స్థితి మర్చిపోయి, వెనకటి స్థితి మర్చిపోయి, ఇప్పుడు నాకు అన్నీ సమకూర్చబడ్డాయిలే, నాకు అన్నీ వచ్చేసినాయి, అన్ని గృహం వచ్చింది, భర్త వచ్చాడు, భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, నాకు సమృద్ధి వచ్చింది, కొంత డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్నీ నాకు బాగానే ఉందలే అని నువ్వు వెనకటి స్థితి మర్చిపోయావు అంటే అంటున్నాడు దేవుడు. అంటున్నాడు, దేవుడిని విసర్జించిన వాడిగా నువ్వు ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని విసర్జించిన వాడిగా, దేవుని దూరం చేసిన వాడిగా నువ్వు ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వెనకటి స్థితి మర్చిపోకూడదు. పౌలు అంటాడు, ఒక మాట అంటాడు, చూడండి, మాట చదివినట్టయితే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నాకు కొదువు కలిగినందున నేను ఏ స్థితిలో ఉన్నాను
ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉందనని నేర్చుకొని ఉన్నాను. ఉమ్, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, అన్ని విషయములోను అన్ని కార్యముల్లోనూ ఆ, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పడం లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకున్నాను నేను. అంటే నీ స్థితి ఎలాగుందో దాంట్లో నువ్వు కొనసాగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాగ వచ్చావు అలా కొనసాగు. నువ్వు ఎక్కడ హెచ్చించుకోవద్దు, నువ్వు తగ్గించుకోవద్దు. నువ్వు ఈ స్థితి ఎలాగుందో దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాంట్లో కొనసాగు, నువ్వు దాంట్లో ముందు కొనసాగు. అది దేవుడికి నేర్పించింది అది. అంతేకాని మనం ఏదో సమృద్ధి కలిగిన తర్వాత మనం అన్నీ మర్చిపోయి, అదంతా మర్చిపోయి నేను ఇప్పుడు బాగున్నానులే అని దేవుడిని తృణీకరించే విధంగా మనం ఉండకూడదు. దేవుడిని మర్చిపోయే విధంగా ఉండకూడదు. మొదట్లో చాలామంది మంచిగా ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తారు, ఉద్యోగాల కోసం మంచిగా మా కుటుంబం ఇది కావాలి అది కావాలని దేవుడిని అడిగిన తర్వాత, దేవుడు దయ చేసిన తర్వాత దేవుడిని మర్చిపోయి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. దేవుడిని దూరం చేసుకునే వాళ్ళు, ఎందుకంటే బిజీ అయిపోతారు. ఇక్కడ దేవుడు జ్ఞాపకం రానంతగా బిజీ అయిపోతారు. అలాగ దూరం అయిపోయేవారిగా చాలామంది ఉంటారు, దేవుడిని మర్చిపోయేవారిగా. మొదటి స్థితి నేను ఎలాగున్నాను, నేను దేవుని దగ్గర వచ్చి మొర పెట్టుకుంటే కదా నాకు ఇచ్చిన దేవుడు, లేకపోతే ఇవన్నీ నాకు ఎక్కడ వచ్చాయి అని ఒక ఆలోచన మనం కావాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉంటాను నేర్చుకున్నాను. అంటే ఇక్కడ అంటున్నాడు, దీనస్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న అంటే నాకు డబ్బు లేకుండా ఉన్నాను, డబ్బు ఉన్నవాడిగా ఉన్నాను. ప్రతి విషయంలో ప్రతి కార్యంలో కడుపు నిండినవాడిగా, ఆకలి కొన్నవాడిగా, ఎన్నో ఇబ్బందులు శ్రమలు ఆపద ఎన్నో వచ్చినాయి. అన్నీ నేను నేర్చుకున్నాను. అన్నిట్లో నేను నా మనస్సు సమానంగా ఉంచుకున్నాను. దేంట్లో నేను కురింగిపోకుండా. ఒకప్పుడు లేకపోవచ్చు, ఒకప్పుడు ఉండొచ్చు, ఉందని నేను అతిశయించట్లేదు, లేదని నేను బాధపడటం లేదు. ఏ స్థితిలో నేను ఉన్నా కానీ దాన్ని సంతృప్తి కలిగిన వాడికి నేను ఉన్నాను అని అపోస్తలుడు పౌలు అంటున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను మనకు, అపోస్తలుడు పౌలు ఎలాంటి వాడు? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన, ఒక పరిసయుడు. పరిసయుడు అంటే చాలా ధనికులు వాళ్ళు, చాలా ఆస్తి కలిగిన వాడు, ఒక సభలో మంచి పేరు కలిగిన వాడు పౌలు. అంత మంచి ధనం ఉన్నవాడు, పేరున్నవాడు, ప్రఖ్యాతులు ఉన్నవాడు, చాలా పాండిత్యం కూడా నేర్చుకున్నవాడు పౌలు. అలాంటి పౌలు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నేను చాలా అన్నీ నేర్చుకున్నాను. నాకు ఉందని నేను విర్రవిగిపోలేదు, లేదని నేను ఏడవలేదు. అన్నిటి నేను సమానంగా ఉంటూ నేర్చుకున్నాను. అది దేవుని బిడ్డైన వారు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన మాట. అది దేవుని ఎరిగిన వారు, క్రైస్తులైన వారు నేర్చుకోవాల్సిన, మాకు ఉన్నప్పుడు విర్రవిగిపోవడం కాదు, ఉందలేని నవ్వుకోవటం కాదు, లేనప్పుడు ఏడవడం కాదు, కానీ ప్రతి దాంట్లో సంతృప్తి కలిగి ఉంటూ నేర్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నిటిని నేను నేర్చుకున్నాను అని ఇక్కడ ఆకలి కలిగి ఉంటూ నేర్చుకున్నాను, సమృద్ధి కలిగి ఉంటూ నేర్చుకున్నాను, లేమి లేవునట్టుకు నేర్చుకున్నాను, అన్నీ నేను నేర్చుకున్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను బలపరిచేవాడు కాబట్టి నేను నేర్చుకున్నాను, ఆయన ద్వారా నేర్చుకున్నాను. దేవుని ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎందుకు పడిపోతున్నారు? దేవుని భక్తిలో ఎందుకు పడిపోతున్నారు? ఆత్మీయంగా ఎందుకు పడిపోతున్నారు? దేవుని అభిషేకం ఎందుకు కోల్పోతున్నారు? దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని సౌలు కోల్పోయాడు. దురాత్మ వచ్చి సౌలులో ప్రవేశించింది. దురాత్మ వచ్చి సౌలులో ప్రవేశించిన తర్వాత దానికి దావీదే మళ్ళీ వచ్చి వీణ వాయించేవాడిగా ఉన్నాడు. చితార వాయించినప్పుడు ఆ దురాత్మ పారిపోతూ ఉంది. అలాగా ఎందుకు అలా పడిపోవాల్సి వచ్చింది సౌలు? అప్పుడు మొదట్లో ఏమన్నాడు? సమూయేలు ఏమంటున్నాడు? సౌలు దేవుని అభిష్టం ఏంటి? మీ కుటుంబంలో వారు అందరూ కూడా దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని రాజ్యాన్ని పరిపాలించేవారు ఉండాలి కదా అని ఆ కుటుంబాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు సౌలు వరకే పరిమితం అయిపోయింది అది. వాస్తవంగా సౌలు తర్వాత యోనాతాన్ తన కుమారుడు, చాలా మంచివాడు, చాలా ఆత్మీయత కలిగిన వాడు యోనాతాన్. అలాంటి యోనాతాన్ కావలసిన వాడు రాజుగా. అతను సౌలుతోనది అంతవరకు అంతం అయిపోయింది, ముగిసిపోయింది. ఎందుకంటే సౌలు దాన్ని కొనసాగించుకోలేకపోయాడు, సౌలు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. తన వల్ల తన కుమారులు కూడా నశించిపోయారు. తను చేసిన పాపం వల్ల తన కుటుంబం నాశనం అయిపోయింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం పడిపోవటం వల్ల నాయకులుగా, యజమానురాలుగా మనం ఉన్నప్పుడు, మనం ఆత్మీయంగా పడిపోతే మనల్ని బట్టి మన కుటుంబం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంది. మన ఆలోచితంగా
దేవుని విడిచిపెట్టి దేవుని దూరంగా వెళ్ళిపోతే మనల్ని బట్టి మన కుటుంబం, పిల్లలు, మన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇక్కడ సౌలు చేసిన పాపానికి యోనాతాను ఎంత మంచివాడు. యోనాతాను దావీదుతో స్నేహితుడు, చాలా మంచిగా ప్రేమించేవాడు. ఎంత మంచివాడు అంటే అతని గురించి ఆ సైన్యమే, ఆ దేశంలో సైన్యమే యోనాతాన్ని ఒకసారి ఆపద వస్తే, తండ్రి చంపబోతే అక్కడి నుంచి కాపాడుతారు వాడు. అంటే ఎంత మంచివాడు యోనాతాను. అంత మంచివాడైనా కానీ ఈ సౌలును బట్టి యోనాతాను చనిపోయాడు, యుద్ధంలో చనిపోయాడు. ఎందుకంటే తండ్రి వెళ్ళాడు కాబట్టి నేను వెళ్ళాలి. తండ్రితో పాటు 3 కుమారులు చనిపోయారు. అంటే ఒకళ్ళు చేసిన పాపాల ద్వారా పడిపోవటం వలన కుమారులు కూడా పడిపోయారు, కుటుంబం కూడా నశించిపోయినట్టుగా మన వాక్యం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని మంటలు గమనించినట్టయితే మనము చేసే భక్తి, మనం చేసే మన ఆత్మీయత, మనం దాంట్లో నుంచి పడిపోయేవారుగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించేట ఒక మాట యోబు గురించి కొన్ని మాటలు మనం చూసినట్టయితే యోబు గ్రంథంలో 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. మొదటి నుంచి చదవమ్మా. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరచువాడవు. నీ మాటలో తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను. ఈ మాట జాగ్రత్తగా వినండి. కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నువ్వు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నువ్వు దుఃఖాక్రాంతుడు అయితివి. అది నీకు తగలగా నువ్వు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఒక ఎలీఫజ్ అనే ఒక ఆయన స్నేహితుడు, యోబు స్నేహితుడు మాట్లాడుతుంటున్నాడు. నువ్వెందుకు నీకు వచ్చిన బాధను కృంగిపోతున్నావు? నువ్వెందుకంత నీనసిల్లిపోతున్నావు, బలహీనమైపోతున్నావు? నువ్వు ఎంత మంచిగా సహాయం చేసే ప్రజలకు అని మాట్లాడుతూ, నువ్వు అనేకులకు బుద్ధి నేర్పించేవాడు కదా, బలహీనమైన చేతులు అంటే లేని వారికి నువ్వు సహాయం చేసావు కదా, నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకున్నాయి కదా, కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నువ్వు బలపరిచావు కదా. ఇప్పుడు నీకు శ్రమ కలిగిన తర్వాత నువ్వు దుఃఖాక్రాంతులు అవుతున్నావు. అది నీకు తగలగా నువ్వు కలవరపడిపోతున్నావు. ఎందుకో? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యోబుతో యోబు స్నేహితుడు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎలాంటి భక్తి చేస్తున్నావు? నువ్వు చేసే భక్తి మంచిది కాదా? నువ్వు చేసే భక్తి శ్రేష్టమైంది కాదా? నీ భక్తిలో లోపాలు ఉన్నాయా? నువ్వు ఆ భక్తి ఎలా నామకార్థ భక్తి చేస్తున్నావా అని ఇక్కడ ఎలీఫజ్ అనే తన స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు అనేక మంది సహాయం చేసేవాడిగా ఉన్నావు, అనేక మందిని బలపరిచావు, ఆర్థికంగా లేనప్పుడు ఆర్థికంగా సహాయం చేసావు, అనేక మందిని ఇబ్బంది పడేవారిని, ఆ శ్రమల్లో ఉన్న వారిని నీ మాటలు ఆదరణ కలిగించాయి. అలాంటి నీవు ఎందుకు నువ్వు శ్రమ కలిగితే కృంగిపోతున్నావు? నీకు దేవుడు లేడా? నీ దేవుడిని నీకు బలపరచడా? నీ దేవుడిని ధైర్యం పుట్టించడా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఇక్కడ యోబుతోటి దాని స్నేహితుడు మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుడు మాట్లాడుతున్న మాటలు కూడా ఈరోజు మనందరితో దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. మనం చేసే భక్తిలో లోపాలు లేకపోతే ఆ భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. మనకి ఏ చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు, దేని గురించి కూడా ఏ శోధన వచ్చినప్పుడు కృంగిపోకూడదు. మనం కృంగిపోతే నువ్వు చేతగాని వాడు, శ్రమలో కృంగిపోతే నువ్వు చేతగాని వాడని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఇక్కడ యోబుతో అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే భక్తి ఎలాంటి భక్తి చేస్తున్నావు? నామకార్థ భక్తి చేస్తున్నావా? నామకార్థ భక్తి చేస్తే నీకు ఏ లాభం ఉండదో, దేవుని దగ్గర నుంచి ప్రయోజనం రాదు. కానీ నువ్వు చేసే భక్తి ఖచ్చితమైన భక్తి చేస్తే దేవుడు నీకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. నువ్వు కృంగిపోతున్నా దేవుడు నిన్ను లేపేవాడిగా, బలపరిచేవాడిగా ఉంటాడు అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టు దేవుని వాక్యం యోబు గ్రంథంలోనే మనం చూసినట్టయితే 27వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం మాటలమ్మా. మొదటి నుంచి చదవండి ఒకసారి. 27వ అధ్యాయం యోబు చదవమ్మా. నా ఊపిరింకను నాలో పూర్ణముగా ఉన్నట్టును బట్టి, దేవుని ఆత్మ నా నాసికరంధ్రంలో ఉన్నట్టును బట్టి, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పెదవులు
అబద్ధం పలకటం లేదు, నా నాలుక మోసం ఉచ్చరించడం లేదు. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను. మరణం అగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ యోబు అంటున్నాడు, యోబుని గురించి యోబు స్నేహితులు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు యోబు ధైర్యంగానే ఉన్నాడు, యోబు భక్తిగానే ఉన్నాడు. యోబు చివరి వరకు కూడా ఏ మాత్రం భక్తి కోల్పోలేదు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన్ని భక్తిలో కృంగజేసే విధంగా, ఆత్మీయతలో పడిపోయే విధంగా, నీ దేవుడిని సహాయం చేయడా, అలాంటి దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు నువ్వు, నీ దేవుడు నీకు నువ్వు బలహీనత ఉన్నప్పుడు నీకు సహాయం చేయడా, నువ్వు ఆపదలు ఉన్నప్పుడు నేను ఆదుకోడా, అలాంటి దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నేను మరణం వరకు మీరు చెప్పింది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకోను. మరణం వరకు నేను ఎంత మాత్రం యథార్థతను విడవను. నేను చనిపోయే వరకు యథార్థంగా ఉంటాను. నేను చనిపోయే వరకు నేను యథార్థంగా నా జీవితాన్ని ఉంచుకుంటాను అని యోబు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఇంత శ్రేష్టమైన మాటలు మన దేవుడు మనతో మాట్లాడుతుండగా మనము చనిపోయే వరకు కూడా, మనం బ్రతికినంత కాలం కూడా యథార్థతను విడవకూడదు. యథార్థమైన మనసు కలిగి ఉండాలి, యథార్థమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. పైకి ఒక మాట, లోపలికి ఒక మాట ఉండకూడదు. మన దగ్గర దేవుని నమ్ముకున్న వాళ్ళ దగ్గర యథార్థంగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. దేవుని వాక్యం రాయబడింది. రెండు మాటలు, ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఖచ్చితంగా ఉండాలి. అంతేకాని మిగిలిన మాటలంట అది సాతాను మీద లోక సంబంధించిన మాటలు వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. మన మాట క్రైస్తవుల మాటలు, దేవుని నమ్ముకొని వీటిలో మాటలు ఎలా ఉన్నాయంటే అవునంటే అవును, కాదంటే కాదు, ఖచ్చితంగా ఇంతే, తెగ్గొట్టినట్టుగా ఉండాలి. అంతేగాని ఇక మనం నానుచుడు మాటలు, లోక సంబంధించిన మాటలన్నీ మనం మాట్లాడుతూ ఉంటే అవి మంచివి కాదు అని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు యథార్థంగా ఉండలేరు అని దేవుడు మాట్లాడుతున్నారు. మన యథార్థమైన మాటలు, మన క్రియలు, మన ఆలోచనలు, మన నడవడిక, మన ప్రవర్తన, మన చూపు అంతా కూడా దేవుని బిడ్డలైన మనల్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థంగా ఉండాలి మీరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉంటున్నారా మనందరం కూడా? అందరూ యథార్థంగా ఉంటున్నామా? యథార్థమైన హృదయం మనం కలిగి ఉంటున్నామా? రాత్రి కాలం కూడా దేవుడు నేను శ్రేష్టమైన మాటలు మనం చెప్పుకున్నాం, మరోసారి చెప్పుకున్నాం. నతనయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థమైన వాడు ఆయన, కపటం లేని వాడు. దానియేలు యథార్థమైన వాడు, యథార్థతను విడిచిపెట్టలేదంట ఆయన. ఈరోజు అలాంటి హృదయం మనం కలిగి ఉన్నామా? యోబు అంటున్నాడు, నేను యథార్థం ఎంత మాత్రం నా మరణం వరకు విడిచిపెట్టను, నేను చచ్చిపోయే వరకు కూడా విడిచిపెట్టను. నేను చనిపోయినా ఇష్టపడతాను, కానీ నేను దేన్ని కూడా లోబడను. దేవుడిని దుఃఖపెట్టే మాట నా నోటి నుంచి ఏది కూడా రాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడిని దుఃఖపెట్టే మాట అంటే దేవుడిని మాట్లాడతామని కాదు, దేవుడిని ఏదో నోటి నుంచి ఏదో మాట్లాడతామని కాదు. మన సహోదరులతో, మనం పొరుగు వారితో ఏ మాట మాట్లాడినా కానీ మనం కరెక్ట్గా మాట్లాడాలి. అది దేవునితో మాట్లాడినట్టే. ఎందుకంటే మనం ప్రతి మాట దేవుడు వింటూ ఉంటాడు. కాబట్టి అలాగే మన మాట అన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనము ఎలాగ ఆత్మీయత కోల్పోకుండా, పడిపోకుండా ఆత్మీయంగా మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం చూస్తే దేవుని వాక్యం మరొక మాట మనం చూసినట్టయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. పడిపోవద్దు. చాలు మనం చూస్తున్న చదివిన వాక్య భాగంలో 11వ అధ్యాయం 5వ వచనంలో యథార్థవంతులంట యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. అంటున్నాడు, మనం యథార్థంగా ఉంటేనంట, మనం యథార్థంగా ఉంటే మన యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం మన మార్గాలు ఏమైతే ఉంటాయో వాటిని సరళం చేస్తుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏ ప్రాంతానికి వెళ్తున్నామో, మన ఆత్మీయ జీవితం కూడా అంట సరళం చేస్తుంది. మన నీతి, మన యథార్థమైన హృదయం కలిగి ఉంటే అది మనం ఎలా వెళ్ళాలో, ఎలా నడుచుకోవాలో, ఏమి చేయాలో అది మన నీతి మార్గం నడిపిస్తుంది. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతారంట. వాడు భక్తిహీనత చేతను భక్తిహీనత ఉంది కాబట్టి సౌల్లో పడిపోయాడు, ఆత్మీయంగా పడిపోయాడు, దురాత్మ పట్టిన వాడికి అయిపోయాడు. దురాత్మ చేతను ఏలుబడి చేస్తూ ఉందంటే సౌలు రాజుని భక్తిహీనుడిగా మారిపోయాడు. ఆయన దేవుణ్ణి విసర్జించిన వాడిగా మారిపోయాడు. కాబట్టి అలాగ ఉన్నాడు.
కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా మనం ఏమిటంటే మనము యథార్థతను విడవకూడదు. ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి స్థితిలో దేవుడు మనల్ని పిలిచాడో దేవుని సన్నిధికి అలాగే మనం జీవించాలి. కానీ మనం భక్తిలో ఎదిగే కొంది నేను మారు మనసు పొందానులే, నేను రక్షణ పొందానులే అని హెచ్చించుకోకూడదు. నేనున్నాను అనుకోండి, నేను ఇక్కడ నిలబడ్డానులే, నేను వాక్యం చెబుతున్నాను అనుకోకూడదు. ఏమాత్రం హెచ్చించుకునే ఆలోచన రాకూడదు. ఎందుకంటే దేవుడు అందరికీ ఒకే స్థానం ఇస్తాడు. పరలోకి వెళ్ళిన తర్వాత ఒకరికి పైన ఒకరి కింద ఉంచడు. అందరం ఒకటే. కాబట్టి ఇక్కడ నేను చెబుతున్నాను, మీరు కూర్చున్నారు వింటున్నారు అంతే. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ దేవుడిని ఆరాధించేవారమే. అందరం దేవుడిని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉండేవారు పరలోక రాజ్యంలో. అంతే. నేను ఇక్కడ నుంచున్నానులే, నేను హెచ్చించుకుంటే వెంటనే పడిపోతాను. నేను హెచ్చించుకొని నేను నిలబడ్డాను, నేను మైకు తీసుకున్నాను, నేను చెబుతాను, నేను కాక చెబుతున్నానులే, అందరూ ఎంటున్నారు కూర్చొని అనుకున్నాను అనుకోండి, హెచ్చించుకున్నాను అనుకోండి, ఆ ఆలోచన వచ్చి వెంటనే పడేస్తాడు దేవుడు. ఒక మాట మనం చూసినట్టయితే ఆలోచన వచ్చిన వెంటనే దేవుడు పడవేసిన ఒక వ్యక్తిని మనం చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయం మనం చూస్తే అక్కడ రాయబడిన మాట 12వ వచనం చదువుదాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశం ఎక్కిపోవదును, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనం హెచ్చింతును, సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పైకి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మనస్సులో ఆలోచన చేసుకుంటే చాలు, నువ్వు మనస్సులో హెచ్చించుకుంటే చాలు, దేవుడు అలాగ పడేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ తేజో నక్షత్రమా, వేగు చుక్క అది మాట్లాడుతూ నువ్వు ఎట్లు ఆకాశం నుంచి పడిపోయావు, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడ్డావు, నేను ఆకాశం ఎక్కిపోయేదను అని ఎలా అనుకుంటున్నావు అని ఒక ఆలోచన వచ్చిందంట అతనికి. తేజో నక్షత్రం అని దేని గురించి మాట్లాడుతున్నాడంటే రెండు అర్థాలు మనం చేసుకోవచ్చు. అక్కడ అక్షరార్థంగా మనం చూస్తే బబులోన్ దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బబులోన్ దేశం కూడా చాలా హెచ్చించుకుందంట. బబులోన్ దేశంలో సర్వ సంపదలు ఉన్నాయి, అందరు కూడా వచ్చి బబులోన్ దేశంలో ఉండాలి, అక్కడ అంత పెద్ద వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అందుకు హెచ్చించుకుందని బబులోన్ దేశం, అందుకు పడవేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. మరొకటి, దేవుని యేసు ప్రభు దగ్గర ఆరాధించవలసిన లూసిఫర్ అంటే కెరూబుగా ఉన్న ఒక దేవదూత. కెరూబు అంటే మంచిగా అలంకరించుకొని దేవుని దగ్గర ఆరాధిస్తూ రకరకాల వాయిద్యాలు వాయిస్తూ ఉన్న కెరూబుని చూసినట్టే కళ్ళు అంత జిగేలు మనిపోవాలి. ఎందుకంటే అంత మెరుస్తూ ఉంటాడు ఆ దేవదూత. దేవుని ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి ఆరాధించే దేవదూత అంట దేవుడిని నేను ఎందుకు ఆరాధించాలి, నేనే వెళ్ళి ఆయన ఎందుకు ఆరాధించాలి అని కూర్చుంటే, నేను ఆరాధించబడవచ్చు కదా, నేను కూడా ఆరాధించబడాలి, నేను ఆయన సింహాసనం కంటే నీకు పైగా ఉండాలి, ఇంకా పైగా హెచ్చించుకొని పోయి నేను అక్కడ నిలబడి అక్కడ కూర్చొని నేను ఆరాధింపజేసుకోవాలి అని ఒక ఆలోచన కెరూబుకు వచ్చిందంట. కెరూబు అనే దేవదూత. ఆ దేవదూతకు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే దేవుడు అక్కడి నుంచి పడేయటం కింద భూమి మీద పడిపోయింది. భూమి మీద పడిపోయి అక్కడ సాతానుగా మారిపోయింది, ఇక దురాత్మగా మారిపోయింది. దాన్ని పడవేసేటప్పుడు అంట దాన్ని ఆరాధించడానికి సపోర్ట్ చేసిన కొన్ని దురాత్మలు, కొన్ని కోట్ల కూడా దురాత్మలు ఆ కెరూబుతో పాటు కింద పడిపోయినాయి. అన్నిటిని నెట్టివేసాడు. ఏదైతే హృదయం బాగా లేకుండా ఉన్నాయో అన్నిటిని కూడా, దేవదూతలు కావచ్చు, కెరూబుని కావచ్చు, అన్నిటి కింద నెట్టివేసిన తర్వాత ఆ కెరూబు ఏమో సాతానుగా మారిపోయి తిరుగుతూ ఉంది. ఆ దురాత్మలేమో సాతానికి సపోర్ట్గా భూమి అంతా కూడా విస్తరించిపోయినాయి. ఇప్పుడు ఏది చేయాలన్నా, ఏ కార్యం చేయాలన్నా ఈ దురాత్మలు వచ్చి వస్తూ ఉంటాయి. మనం చనిపోయిన వారిని గమనించుకుంటూ ఉంటాం. ఒకసారి అంటాం, మనం చనిపోయిన తర్వాత అయ్యో చనిపోయింది కదా, ఆమె ఆత్మ ఇక్కడే ఉంది, ఆత్మ ఇక్కడే తిరుగుతుంది, చుట్టూ తిరుగుతుంది, రేతిని మాకు కనపడుతుంది అంటూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. కానీ చనిపోయిన వ్యక్తి దగ్గర ప్రాణం వెంటనే నిమిషాల్లో దేవుని దగ్గర చేరిపోతుంది. దేవుని వాక్యం రాయబడింది కదా, చదువుతాం మాట ఒకసారి. ప్రసంగ గ్రంథం చివరి అధ్యాయం మనం చూసినట్టయితే, ప్రసంగ గ్రంథం చివరి అధ్యాయంలో దేవుని ఇచ్చిన ఆత్మ ఏడకపోయింది. 7వ వచనం చదువుదామా. మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చనిపోయిన వారి ఆత్మ నిమిషాల్లో దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది.
ఈ మధ్య ఎక్కడ ఉండదు ఇక్కడ. ప్రాణం పోవటం నేరుగా వెళ్ళిపోయి దేవుని, ఎందుకంటే దేవుడు ఇచ్చింది కాబట్టి దేవుడి దగ్గర వెళ్ళిపోద్ది. ఇక్కడ తిరిగేది ఎవరయ్యా అంటే ఈ దురాత్మలు ఆ పేరు పెట్టుకొని తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఎవరన్నా పట్టినా కానీ నేను అదగల వాళ్ళని ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పేదాను, నేను వాళ్ళని అంటూ ఉంటాయి. అంతేకాని చనిపోయిన ఎవరు కూడా ఈ భూమి మీద ఉండరు. యేసు ప్రభు మాత్రమే 40 దినాల పాటు సంచరించాడు భూమి మీద చనిపోయిన తర్వాత. ఎందుకంటే అనేక మంది కనపడి వాళ్ళు బలపరచడానికి అదైనా యేసు ప్రభు ఉన్నాడు, కానీ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరు కూడా భూమి మీద ఎవరు ఉండరు ఇంకా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఎందుకు పడిపోయిందంటే అది హెచ్చించుకుంది కాబట్టి పడిపోయింది. ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం సంతృప్తిగా నేర్చుకుంటాను అని పౌలు చెప్పినట్టుగా మనం కూడా అదే మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో నేను ముగించబోతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఏం రాయబడింది అంటే ఎఫెసీ సంఘాన్ని గురించి మనం చూస్తాం. ఎఫెసీ సంఘాన్ని గురించి చదవండి ఒకసారి, మొదటి నుంచి చదవండి ఒకసారి. సంఘపు దూతకు ఇలాగూ రాయము, పట్టుకొని సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును, దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకొని వారిని కనుగొంటివనియు సహనము కలిగి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియ నుంచి దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు. ఆ సంఘం కూడా పడిపోయిందంట. పడిపోయిన పరిస్థితిలో ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అది ఎలాంటి పరిస్థితిలో ఉందంటే ప్రేమలో పడిపోయిందంట. మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. మొదట ఏ స్థితిలో ఉన్నావో అది జ్ఞాపకం చేసుకో. మరలా మారు మనసు పొందు, మరలా రక్షణ పొందు, మరలా దేవుని వేడుకో. ఏమాత్రం వేడుకోకపోతే నీ దగ్గర దీపస్తంభం నేను తీసివేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ముఖ్యమైనగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు దేంట్లో పడిపోయావు. ఒకవేళ పడిపోతే మనం అలాగే ఉండకూడదు, కానీ దేవుడు మళ్ళీ మనం లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సంసోను గురించి చూస్తే సంసోను కూడా పడిపోయాడు. బలాఢ్యుడు పడిపోయాడు. పడిపోయిన సంసోను అలాగే ఉండలేదు, కానీ దేవుణ్ణి వేడుకున్నాడు. మరలా శక్తి పొందుకున్నాడు, మరలా బలం పొందుకున్నాడు, మరలా దేవుని బిడ్డగా మారిపోయాడు, మరలా విశ్వాస వీరుల పట్టికలో చేరిపోయాడు. దేవుని స్తోత్రించలేదా. హల్లెలూయా. కాబట్టి మనము కూడా పడిపోతే మరలా వేడుకో దేవుడిని క్షమిస్తాడు, దేవుడిని మళ్ళీ రక్షిస్తాడు, మళ్ళీ నీ జీవితాన్ని మారుస్తాడు. మళ్ళా వేడుకో. సంసోన్ని బలపరిచినట్టుగా మళ్ళీ ఆయన బలం నీకు ఇస్తాడు, ఆయన శక్తి నీకు ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, సమృద్ధి నీకు ఇస్తాడు. ఏది కోల్పోయావో అది మరలా దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి దేవుడిని వేడుకో. మరలా పడిపోయిన పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం దేవుడి మాట మాట్లాడుతున్నాడు. మరలా మీరు మంచిగా దేవుడిని వేడుకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రము నాయన, వందనాలు ప్రభువా. ఈ రోజు నాయన పరిశుద్ధుడా నీ సన్నిధిలో ప్రభా వచ్చారు మేము ప్రభా.